ట్రంప్ అంతటోడే మనకెందుకు వచ్చింది ఈ పెంట అని వదిలేశాడు. ఫేస్‌బుక్కులు, మెటాలు, దాని పేరేమంటారు, ఇన్‌స్టాలు ఇవన్నిటి కలిపి కథ నడిపించినటువంటి ఎవరైతే ఈ జుకర్‌బర్గ్‌లు వీళ్ళందరితో కథ నడిపించి బైడెన్ ఆనాడు ట్రంప్‌ని బాగా బదనాం చేశాడు. ట్రంప్ ఆళ్ళ మీద యాక్షన్‌కి వెళ్ళాడు. తను అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నిక కాకుండా ఉండటానికి ఆ రోజు 2020లో వీళ్ళందరూ చేసిన కుట్రే. 24లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద సివిల్ డిస్ప్యూట్, క్రిమినల్ డిస్ప్యూట్ చేస్తే క్రిమినల్ డిస్ప్యూట్స్‌ని విత్‌డ్రా చేపిచ్చి డబ్బులిచ్చి కాంప్రమైజ్ అయ్యారు. కానీ అధికారం దిగిన టైంలో మాత్రం ట్రంప్ కూడా కాంప్రమైజ్. ఈవెన్ ఇప్పటికి కూడా తనిక వీళ్ళతో ఇన్వాల్వ్ కాకుండా తన ట్రూత్ అంటూ తను నడుస్తున్నాడు. భారతదేశంలో నరేంద్ర మోడీ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడి చేత క్షమాపణ చెప్పించడం, ఫేస్‌బుక్ టీమ్‌ని నిన్న వాళ్ళు క్షమాపణ చెప్పారు కదా, నేను ఆగిపోవట్లా. ఫర్దర్ యాక్షన్ అయితే ప్రొసీడ్ అవుతున్నారు. ప్రభుత్వాలని మార్చగలం మేము, మా చేతిలో ఉన్న శక్తి ఆల్గారిథమ్స్‌లో అన్నటువంటిది వీళ్ళ ధైర్యం. సరే మార్చుకోండి కానీ మేము కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్తున్నారు వీళ్ళు కూడా. అంటే తెగించేశారు. ఎక్కడి దాకా వెళ్తుందో ఈ ఉదంతం చూడాలి.